జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీ ఇక్కడ జస్ట్ ఎలక్షన్ జరగట్లేదు, ద రియల్ పొలిటికల్ గేమ్ జరుగుతుంది. లాస్ట్ 20 days గా టోటల్ తెలంగాణ స్టాల్వార్డ్స్ అండ్ పాలిటీషియన్స్ ఈ జూబ్లీ హిల్స్ లోనే స్టే చేస్తున్నారు. సో ఈ సీట్ ఎవరు విన్ అవబోతున్నారు తెలియాలి అంటే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ స్టెబిలిటీ గురించి తెలియాలి. అండ్ అసలు ఎలక్షన్ ఎందుకు వచ్చిందో తెలియాలి అంటే ఎపిసోడ్ 1 చూసేయాలి. ఫస్ట్లీ బీఆర్ఎస్ స్ట్రెంగ్స్ చూస్తే మాగంటి గోపీనాథ్ గారి సింపతి వర్కౌట్ అవుతుంది. అక్కడ బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్ కాబట్టి స్లైట్ ఎడ్జ్ ఉంటుంది. కేటీఆర్ ఈ కాన్స్టిట్యుయెన్సీ పర్సనల్ గా తీసుకుని క్యాంపెయినింగ్ చేస్తున్నారు. నెగటివ్ పాయింట్స్ ఏంటి అంటే ముస్లిమ్స్ అండ్ బిలో పవర్టీ లైన్ కాంగ్రెస్ కి షిఫ్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం కేసీఆర్ గారి ఫ్యామిలీలో రిఫ్ట్ రావటం వల్ల, కవిత గారు బయటికి వెళ్ళటం వల్ల ఓన్ ఫ్యామిలీని చూసుకోలేని వాళ్ళు మా స్టేట్ నేను చూసుకుంటారు అని బీఆర్ఎస్ ని పీపుల్ తిరస్కరించే ఛాన్సెస్ ఉన్నాయి. నౌ కాంగ్రెస్ పార్టీ స్ట్రెంగ్స్ వస్తే నవీన్ యాదవ్ కున్న మాస్ ఫాలోయింగ్, యూత్ సపోర్ట్, సీఎం డైరెక్ట్ గా సపోర్ట్ చేయడం, యాంటీ ఇన్కంబెన్సీ అగేన్స్ట్ మాగంటి ఫ్యామిలీ. వీక్నెసెస్ చూస్తే యాంటీ ఇన్కంబెన్సీ స్టేట్ గవర్నమెంట్ 15 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ ఆ సీట్ విన్ అవ్వలేదు. మోస్ట్ ఇంపార్టెంట్లీ కమ్మాస్ అండ్ ఆంధ్ర సెటిలర్స్ బోత్ పార్టీస్ కి ఈక్వల్ గా షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది. అండ్ బోత్ పార్టీస్ కున్న నెగిటివ్ పాయింట్ ఏంటంటే కాంగ్రెస్ క్యాండిడేట్ నవీన్ యాదవ్ వీళ్ళ ఫ్యామిలీ అండ్ క్యాస్ట్ కి సంబంధించిన వాళ్ళు బీఆర్ఎస్ లో ఉండటం వల్ల బీఆర్ఎస్ పీపుల్ ఇండైరెక్ట్ గా కాంగ్రెస్ కి సపోర్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఈ ఎలక్షన్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే సీఎం రేవంత్ రెడ్డి ఇంకా పవర్ఫుల్ అవుతారు కాబట్టి ఓన్ లీడర్స్, మినిస్టర్స్, ఎమ్మెల్యేస్ ఇటు బీఆర్ఎస్ కి ఇంటర్నల్ గా సపోర్ట్ చేసే ఛాన్స్ ఉంది. సో ఈ 2 పాయింట్స్ 2 పార్టీస్ కి బిగ్గెస్ట్ నెగిటివ్ పాయింట్స్ గా ఉన్నాయి. సో అసలు ఈ ఎలక్షన్ ఎందుకు ఇంపార్టెంట్ తెలియాలి అంటే ఎపిసోడ్ 1 చూసేయండి. అండ్ ఈ ఎలక్షన్ లో ఎవరు గెలుస్తారు తెలియాలి అంటే మనకి కాన్స్టిట్యుయెన్సీ ప్రాబ్లమ్స్, అట్ ద సేమ్ టైం బోత్ పార్టీస్ ఇచ్చిన ప్రామిసెస్ తెలియాలి. సో ఇవన్నీ నెక్స్ట్ ఎపిసోడ్ లో డిస్కస్ చేద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.